మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12వ తారీఖున ఏర్పడుతోంది. 2026లో మనకి ఏర్పడుతున్న రెండో సూర్యగ్రహణం ఇది. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్లోకి మనం వెళ్తే కనుక కేతుగ్రస్తంగా ఏర్పడుతున్న సూర్యగ్రహణం. సో కాబట్టి ఇక్కడ భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణానికి సంబంధించి మనం చూస్తే ఇది రాత్రి 9:45 ఈ గ్రహణం మొదలవుతూ ఉంది. అలాగే ఆగస్టు 13వ తారీఖు తెల్లారుజామున 2:15 ముగుస్తూ ఉంది. అంటే భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12వ తారీఖు రాత్రి 9:45 సమయంలో ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి రాత్రిపూట సూర్యుడు ఉండడు. సో కాబట్టి భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు. కాబట్టి గ్రహణం కనిపించదు కాబట్టి కేతుగ్రస్తంగా ఏర్పడుతున్న ఈ సంపూర్ణ సూర్యగ్రహణానికి మన భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. అదే ప్రపంచం మొత్తం జనరల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పాండ్ అయ్యి ఉన్నారు కాబట్టి సో ఎక్కడెక్కడ ఏ దేశాల్లో కనిపిస్తుందో జనరల్గా చెప్పుకుందాం. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మనం చూస్తే కనుక ఇక్కడ కొంతమంది అడుగుతారు, గర్భిణీ స్త్రీలు ఏమన్నా పాటించాలా, లేకపోతే ఎక్కడైనా సరే రవి కేతువులు కలుస్తున్నారు కాబట్టి మనం ఏదైనా చదువుకుంటే మంచిదా, గ్రహణ నియమాలు ఏమైనా ఉంటాయా అని. అసలు ఈ గ్రహణం లేదు అనుకోవటమే ముఖ్యం. ఎందుకంటే మనకు కనిపించిన దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇది భారతదేశంలో కనిపించట్లా, సూతకాలం లేదు, గ్రహణ నియమాలు లేవు, ఏమీ లేవు. సో అయితే ఈ గ్రహణం ముఖ్యంగా ఎవరు ఇవన్నీ పాటిస్తే మంచిది అంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్లాండ్లో కనిపిస్తుంది, ఐస్లాండ్లో కూడా సంపూర్ణంగా జరుగుతుంది, స్పెయిన్లో కూడా జరుగుతూ ఉంది, పోర్చుగల్లో కూడా జరుగుతుంది, నార్త్ రష్యాలో జరుగుతూ ఉంది, అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా జరుగుతుంది, అలాగే నార్త్ అమెరికాలో అండ్ యూరప్లో కొంచెం స్వల్పంగా దీని యొక్క ఆరా మాత్రం కనిపించవచ్చు. సో కాబట్టి ఇక్కడ మీకు 9:45 భారత కాలమానం ప్రకారం, అలాగే తిరిగి ఆగస్టు 13వ తారీఖున 2:15 తెల్లారుజామున మీకు అది మధ్యాహ్నం కానీ అక్కడ సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే టైం కానీ సూర్యుడు కనిపించే సమయాల్లో మీ యొక్క కంట్రీస్లో కనుక ఒకవేళ ఈ భారత కాలమానాన్ని మీరు కనుక ఒకసారి చూసుకుంటే అక్కడ మీకు ఏదైనా సూర్యోదయం, సూర్యాస్తమయం, మధ్యాహ్న కాలం ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే వాళ్ళు మాత్రమే ఈ గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. సో ఎక్కడెక్కడ అంటే నార్త్ అమెరికాలోను, లేకపోతే ఇక్కడ మనకి రష్యాలోను, అలాగే యూరప్లో కూడా ఇంకా పాక్షికంగా ఎక్కడెక్కడ ఏ దేశాల్లో అక్కడ సంబంధించి కనిపించచ్చు అనేది మనం ఏదైనా వీడియో చేసుకుందాం. ఇది ముఖ్యంగా భారతదేశానికి మాత్రం ఇక్కడ ఏ సూతకాలం గ్రహణ నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు అన్న ఒక మెసేజ్ని మాత్రం మనం పంపిద్దాం అన్న ఉద్దేశంతో సో ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.